హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ద లాస్ట్ హౌస్ మూవీ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఈ మూవీని సర్వైవల్ డ్రామాగా అయితే తీసుకొని వచ్చారు. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 50 minutes. తెలుగు డబ్ లో ఉంది అండ్ తెలుగు డబ్ చాలా బాగుంది. ఈ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చింది. సర్వైవల్ డ్రామా మరి అంత హై అయితే లేదు కానీ బట్ ఖచ్చితంగా అయితే డిసప్పాయింట్ చేయలేదు నన్ను. మూవీ ప్లాట్ ఏంటంటే ఒక రోజు వర్షం వస్తుంది. అదే రోజు అందరూ ఎవరి ఇంట్లో వాళ్ళు లాక్ అయిపోతారు. రోజులు, వారాలు, నెలలు, అలా సంవత్సరాలు గడిచిపోయినా సరే ఎవ్వరు బయటికి రాలేరు అండ్ చాలా మంది చనిపోతారు. అయితే ఆ ఇంట్లో ఉన్న ఫుడ్ ఫెసిలిటీస్ తో మన హీరో ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అయింది అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ అనేది స్టార్టింగ్ నుంచే మెయిన్ ప్లాట్ లోకి వెళ్ళిపోతుంది. వర్షం స్టార్ట్ అవడం, హౌసెస్ లాక్ అవడం అంతా ఫస్ట్ 15 minutes లోనే జరిగిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్నవారు ఎలా సర్వైవ్ అవుతున్నారు అనేది చూపించారు. అయితే కొంచెం స్లో పేస్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొన్ని రోజులు గడిచాక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు అండ్ మన ఫ్యామిలీ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా అయిపోతాయి. అయితే ఆ తర్వాత ఫ్యామిలీ ఫుడ్ కోసం ఏం చేసింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ మూవీ అంతా కూడా నెక్స్ట్ ఏమవుతుంది, వీళ్ళు ఎలా బయటపడతారు అనే క్యూరియాసిటీ ఎండ్ వరకు బాగా మెయింటైన్ చేశారు. అది బాగా నచ్చింది నాకు. అంతేకాదు కొన్ని మాన్స్టర్ టైప్ ఉంటాయి, బట్ అవి ఏం చేశాయి అనేది మూవీ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. ఇంకా మూవీ క్లైమాక్స్ విషయానికి వస్తే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. బట్ రియాలిటీ ప్రకారం చూస్తే ఎండింగ్ అనేది చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే అప్పటి వరకు ఆ ఫ్యామిలీ సర్వైవ్ అయిన విధానం ప్రకారం అయితే ఆ ఎండింగ్ అనేది పర్ఫెక్ట్. బట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కొన్ని విషయాల్లోని. ఇంకా రిమైనింగ్ అంతా ఓకే. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఫ్యామిలీలో ఉన్న నలుగురు వాళ్ళ పర్ఫార్మెన్స్ మూవీకి హైలైట్. అంటే వాళ్ళ నలుగురే ఉంటారు బట్ ప్రతి ఫీలింగ్ ని బాగా క్యారీ చేశారు నలుగురున. టెక్నికల్లీ మూవీ చాలా బాగుంటుంది. మూవీ అంతా సింగిల్ హౌస్ లోనే ఉన్నా సరే మూవీని ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా తీసుకెళ్లారు. ఇంకా కెమెరా యాంగిల్స్ అనేవి చాలా బాగుంటాయి. మెయిన్లీ ఎండింగ్ లోని వాటర్ సీక్వెన్సెస్ లో చాలా బాగా తీశారు. బీజిఎం అనేది మూవీ మూడ్కి బాగా సెట్ అయింది. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చింది. మంచి సర్వైవల్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ 1 or 2 కిస్ సీన్స్ ఉంటాయి, అవి తప్ప రిమైనింగ్ మూవీ అంతా డీసెంట్ వాచ్. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.